రేవంత్ రెడ్డి ఏం డ్రామా చేస్తలేడా? ఎందుకు ప్రజాక్షేత్రంలో ఇంత గోప్యతను మెయింటైన్ చేయాల్సిన పరిస్థితికి ఎందుకు వచ్చాం? కాళేశ్వరం కూలిపోవాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకోవాలని చెప్పేసి నిజంగా కూలిపోవాలి, కొట్టుకుపోవాలని కనుక మేము కోరుకుంటే ఎందుకు పనుల్ని ముందుకు కొనసాగిస్తలేరు? 10 సంవత్సరాల్లో పెరిగిన అంచనా వ్యయాన్ని చెప్పిండ్రు, 3 సంవత్సరాలు అంతకు డబల్ పెంచిండ్రు కదా. మా నాన్నకి ఈ విషయం ఏమి తెలీదు, హరీష్ రావు గారే మంత్రిగా ఉన్నారు అన్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజాలు ఎవరైనా ఒకేలాగా మాట్లాడతారు, అబద్ధానికి ఎన్ని రకాలైన రోజులు అది కవిత మేడం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, మాకేం సంబంధం? రేవంత్ రెడ్డి హరీష్ మాట్లాడుకున్నది కవితకి ఎట్లా తెలిసింది? ఇక్కడ ఫ్లైట్ విషయం చెప్తాను. కల్వకుంట్ల తారక రామారావు పైన నమ్మకం లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే కల్వకుంట్ల కవిత గారిని ముందుకు పంపించి ఇదంతా కూడా ఒక డ్రామాగా నడిపిస్తున్నాడు. మీ పార్టీని విలీనం చేస్తామని చెప్పి మీరు నా దగ్గర చెప్పలేదా? డైలీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉంటది అంటారా? అందుకే నేను ఇంతకు ముందు ఏమన్నా, డైరెక్షన్ అంతా కేసీఆర్ గారు చేస్తుంటే ప్రొడక్షన్ అంతా బీజేపీ పార్టీ చేస్తుంది. హైదరాబాద్ లో ఎంత మంది పేదలు ఇల్లు హైడ్రా వల్ల మేడం, హైడ్రా వల్ల ఒకానొక టైంలా 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇట్లా వరద ప్రాంతాలకు వచ్చిండా? గురుకుల పాఠశాలలో విషపూరితమైన ఆహారం తిని హరీష్ రావు గారు ఎగేసుకుంటూ పోయిండు కదా మహబూబ్నగర్ జిల్లాకి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే ఇంతవరకు 2 సంవత్సరాలుగా మరి 70,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిపోయిందా? 10 ఏళ్ల హయాంలో ఆ జాగాల్ని అమ్ముకోవాలని చూసింది మీరు కాగా. యూరియా కొరత గురించి మీరేం చెప్తారు చెప్పండి? డెఫినెట్ గా మీరు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ కాల్ మొత్తం బాంచనని పోలీసుల మీద పడితే పోలీసులను ఎందుకు రైతుల్ని కొడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా చేస్తుంది. షాబాద్ దగ్గరికి పోయి కల్వకుంట్ల తారక రామారావు గారు బొక్క బోర్ల పడి తెల్ల ముఖం వేసాడు.